సెప్టెంబర్ 7వ తేదీన అత్యంత పవిత్రమైన వినాయక చవితి పండుగ రానుంది. ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడు జన్మించాడు. ఇది వినాయకుడు పుట్టినరోజు చవితి నాడు వస్తుంది. వినాయక చవితి పండుగ భద్రపద మాసం శుక్లపక్షన 4వ రోజున చవితి వస్తుంది. ప్రతిరోజు కొనసాగుతున్న చతుర్థి తిథి నాడు ముగుస్తుంది. 4వ రోజు అనగానే చవితి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున వినాయకుడు జన్మదిన పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గణేశుడు పుట్టినరోజు. ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహాన్ని స్థాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజున గణనాథుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి ప్రతిమ పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. ఇలా 9 రోజుల పాటు చేసే పూజలు గణేశ నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు. ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున ప్రత్యేకమైన రోజున గుమ్మానికి ఇది కడితే చాలు వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి వినాయక చవితి రోజున వినాయక చవితి అనేది చిన్న చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీధి వీధుల్లో గణపతి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు జరిపిస్తూ ఆనందంగా ఉంటారు. అలానే మన భారతీయ సంస్కృతి ప్రకారం ఈ చిన్న పండుగ అయినా ఖచ్చితంగా గుమ్మాన్ని అలంకరించుకోవడం, గుమ్మానికి కొన్ని రకమైనటువంటి పూజలు చేయటం, గుమ్మానికి పసుపు కుంకుమ బియ్యం పిండితో అందంగా ముగ్గులు పెట్టి అలంకరించుకోవడానికి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాన్ని వేసి గుమ్మాన్ని ఇరువైపులా సంధ్యా సమయంలోనూ దీపాలను వెలిగించడం అలవాటు. అంతేకాదు ముఖ్యంగా మనం ఏ పండుగ అయినా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరుచుకొని ముగ్గులు పెట్టి మరి దైవాన్ని ఆహ్వానిస్తూ ఉంటాము. ఇలా ఎందుకు పండుగలో మనం ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి, అలానే గుమ్మాన్ని అలంకరించాలి అంటే మనకు ఏ దైవం అయినా సరే ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని స్థిర నివాసమై చేసుకుంటుంది. అలానే మనం స్థిర నివాసమై పరిశుభ్రంగా ఉండాలి, సువాసన భరితంగా ఉండాలి, అలంకరణీయంగా ఉండాలి. అప్పుడే దైవం యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పకుండా లభిస్తుంది. గణపతి యొక్క చవితి అంటే వినాయక చవితి కూడా చాలా పవిత్రమైనటువంటిది. ఈ పండుగని 9 రోజుల పాటు ఎంతో సంతోషంగా జరుపుకుంటాము. గణపయ్యకు ఎర్ర మందారాలు ఎర్ర గన్నేరు పువ్వులు ముఖ్యంగా గరిక అంటే చాలా ప్రీతి. ఇలా రోజు మాత్రమే ప్రత్యేకంగా కొన్ని రకాల పత్రాలు పూజిస్తూ ఉంటాము, పత్రాలతో పూజిస్తూ ఉంటాము. ఈ యొక్క 21 రకాల చెట్లకి కూడా చాలా శక్తి ఉంటుంది. వినాయక చవితి రోజున అలానే ఈ 21 రకాల చెట్ల ఆకులను ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. రకరకాల చెట్లల్లో ఏ ఒక్క చెట్టును తాకినా ఆ రోజు మన యొక్క పాపాలు అన్నీ తొలగిపోయి ఇక రాజయోగం పడుతుంది. ఇలాంటి ప్రత్యేకమైన రోజున గుమ్మానికి ఏది కడితే మనకు వినాయకుడి యొక్క అనుగ్రహం కలిగి మన యొక్క దరిద్రం దోషాలు అన్నీ తొలగిపోతాయో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకు సెప్టెంబర్ 7వ శనివారం రోజున కలిసి వచ్చింది. ఇలాంటి పవిత్రమైన రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన దరిద్రమంతా కూడా పోయి ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి. ఇక మీ దశ అనేది మారిపోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, అంతులేని ఐశ్వర్యం వస్తుంది. వినాయకుడి మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని కురిపిస్తాడు. కష్టాలు సమస్యలు అప్పుల బాధలు మొత్తం కూడా తొలగిపోయి తిరుగులోని రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు. ఈ గణపతిని పూజించక వేడుకుని భక్తులు ఉండరు. ఆయన లేనిది ఏ కార్యము జరగదు. వినాయకుడు సకల దేవతల గుణాలను అధిపతి, అన్ని అడ్డంకులు తొలగించే
విద్యరాజు అని కార్యంలో పూజలకు ప్రదంగా పూజలు అందుకునేవాడు. వినాయకుడు మొదట ఏ పూజ అయినా వినాయక పూజతోనే మొదలవుతుంది. భక్తుడు ఏ పూజ చెయ్యదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది విఘ్నేశ్వరుడని అందరికీ తెలిసిన విషయమే. చూడడానికి పూర్ణ కుంభం లాంటి సందేహబాన కడుపు, తొండము ఉంటుంది. వినాయకుడి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండం ఓంకార ప్రణవనాథునికి ప్రతీకలు. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఈ చిన్న ఎలుక. ఇది వినాయకుడి వాహనం. 4 చేతులు మానవతీత సామర్థ్యాలకు, తత్వానికి సంకేతాలు. ఇలా గణపతిలో ప్రతిదీ విశేషమైన ఆ గణనాథును పుట్టినరోజే వినాయక చవితి. భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి. శుభపార్వతుల కుమారుడు అయిన వినాయకుడి జన్మదిన పునస్మరించుకొని వినాయక చవితిని జరుపుకుంటాం. చవితి అంటే కేవలం వినాయకుడికి పూజలు చేయడం అనుకోకూడదు. ఇది పూర్తిగా ప్రకృతి పండుగ. వినాయక చవితి భాద్రపద నెలలో వస్తుంది. ఈ సమయంలో సహజంగానే వానలు వల్లలతో భూదేవి పులకరిస్తుంది. ఆకులు పూలతో చెట్ల కొత్త అందాలను సంతరించుకుంటూ ఉంటాయి. ఈ సీజన్లో దొరికే కొన్ని పువ్వులు ఉంటాయి వినాయకుడి కోసమే అన్నట్టు ఉంటాయని. అలా ఆకులు, పువ్వులు, పండ్లు అన్ని ప్రకృతి ఇచ్చిన వాటిల్లోనే ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రత్యేకంగా అందించిన 21 రకాల పత్రికతో గణనాథునికి పూజలు చేస్తూ చెరుకు గడ్డలు, వెలగ పండ్లు, మొక్కజొన్న కొందులు ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం. అటు ఆకులు, ఇటు పనులు, వీటి మధ్య గణపతిని చేస్తూ ఆ ప్రకృతిలో మనము భాగమైన అభిప్రాయం కలుగుతుంది. కనుక గణపతి పూజను ప్రకృతి సంబరంగానే చూడాలి. ప్రకృతి సహజంగా దొరికే ఆకులు, అలములో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక రకాల రోగాలు ఇవి ముందుకు ఉపయోగపడతాయి. ఆకులు, అలములను ప్రతీక వాడటం వల్ల ఇరాకులు ఏ ఔషధ గుణాలు ఉన్నాయో తెలుస్తుంది. రోగాలు వచ్చినప్పుడు ఇంటి ఆవరణలో సులభంగా దొరికే ఆకులతోనే వైద్యం చేయవచ్చు. రోగాలకు అడ్డుకుంటూ వేయవచ్చు. ఇలాంటి పవిత్రమైన వినాయక చవితి రోజున ఇలాంటి ఆకులు కట్టడం వల్ల మన ఇంట్లోకి దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆ ఆకులు ఏంటంటే మామిడి ఆకులు అనేవి మనం పచ్చ తోరణాలతో అలంకరించుకున్నట్లయితే మనకు దైవ అనుగ్రహం అనేది సులువుగా కలుగుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది. శివపార్వతులు అలాగే విఘ్నేశ్వరుడు మన ఇంట్లోని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కనుక ఈ పవిత్రమైన రోజున గుమ్మానికి ఖచ్చితంగా మామిడి తోరణాలు అనేవి కట్టాలి. అప్పుడే ఇంట్లో మనకు దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది.